देव शंभो शंकर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు యూట్యూబ్ ప్రేక్షక మహాశైలకు భృగు మహర్షి వృత్తాంతము, ఆయన యొక్క జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనము తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర పితామహుడు విశ్వకర్మ దేవతల ఆయుధాల నుండి సువర్ణలంక దాకా వాస్తుపరంగా నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి. విశ్వకర్మ భృగు మహర్షి జ్యోతిష్య శాస్త్రవేత్తలకు పండితులకు గురువు. భృగు మహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్రవేత్త, పితామహుడు కూడా. వీరి మొదటి జ్యోతిష్య గ్రంథం భృగు సంహిత. ఈ గ్రంథంలో అన్ని రకాల జీవుల గురించి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి, 50 లక్షల ప్రాణుల గురించి వ్రాయబడ్డ గ్రంథం. జ్యోతిష శాస్త్రవేత్తలకు గురువు భృగు మహర్షి. ధర్మశాస్త్ర ప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నారు. మహర్షుల్లో కూడా ఈర్ష్యాభావాలు ఒకప్పుడు ఉండేవి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు చెడ్డవాళ్ళమని అంటూనే ఉంటారు. ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్లు మంచిగా బ్రతకడమే మంచిది అనే సందేశంతో ఒకనాడు సరస్వతి నది తీరమున మహర్షులు సత్కర్మలు ఆచరించిన పిమ్మట మాటల సందర్భంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయం వచ్చింది. త్రిమూర్తుల గుణగణాలు, ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప ఈ సమాధానమిచ్చుట మహర్షులందరూ భృగు మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడు అయినటువంటి ప్రజాపతి, సప్తమహర్షుల్లో ఒకరు, మొట్టమొదటి జ్యోతిష రచయిత. వేదకాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి ఉద్భవించినటువంటి నవబ్రహ్మలలో ఒకరు. భృగు మహర్షి కంటే గొప్ప జ్ఞాని లేరు. అంత ఉద్రేకపూరితమైనటువంటి మనసు కలవారు. విశ్వామిత్రుల తర్వాత భృగు మహర్షి అని వారే అనుకుని వారికి లోపల భయపడిన భౌతికంగా ఆయనకు భయపడి ఆయనను అనుసరించేవారు. మనసులో కలవరపడిన ఆయనని ఆనందపరచకపోతే ఆయన కోపమునకు, శాపమునకు భయపడి అనుసరించేవారు. ఒకసారి మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, విష్ణువు దగ్గరికి భృగు మహర్షి వెళ్ళటము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము, పరాభవము నశించడం జరిగింది. కొన్ని విషయాలు వినకపోవటం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవటం మనసుకు మంచిది, కొంతమంది గురించి మాట్లాడకపోవటం నోటికి మంచిది. ధర్మం అందరినీ కాపాడే దైవం లాంటిది, అధర్మం అందరినీ నాశనం చేసే రాక్షసి లాంటిది. అందుకనే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. కాబట్టి ఈ విధంగా భృగు మహర్షి జ్యోతిష శాస్త్రానికి ఆరంభకారకుడు అయ్యాడు. పోతే సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జ్యోతిష వాస్తు ప్రవీణ, కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు.